కోటంరెడ్డిని లేపిస్తే డబ్బే డబ్బు. రౌడీ మూకాల మందు చిందుల్లో బయటపడ్డ ఈ సంభాషణ ఇప్పుడు నెల్లూరు పొలిటికల్ కారిడార్ పై సెన్సేషనల్ గా మారింది. ఓవైపు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోలు వ్యవహారం నిన్నటిదాకా అధికార ప్రతిపక్షాల మధ్య కాకరేపితే తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర జిల్లా రాజకీయాలను కుదిపేస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఎప్పటిది? అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి తెలియకుండా ఈ టైంలో ఎలా లీక్ అయింది? దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అసంతృప్తికి కారణమేంటి? వైసీపీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రౌడీలు పేట్రేగిపోతున్నారు. రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. రాయలసీమ, పల్నాడు లాంటి ప్రాంతాలలో కనిపించే ఫ్యాక్షన్ ఛాయల్ని తలదన్నే రీతిలో ఇప్పుడు నెల్లూరు గడ్డపై రౌడీలు రాజ్యమేలుతున్నారా అనే సందేహాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని లేపేస్తామంటూ రౌడీ షీటర్ల మధ్య జరిగిన సంభాషణ పోలీసు యంత్రాంగానికి సైతం పెను సవాల్గా మారింది. ఓవైపు కరడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కిలాడి లేడీ అరుణ పాత్ర, ఆమె నేరాల చిట్టాపై రాష్ట్రం అట్టుడుకుతోంటే తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై రౌడీ షీటర్లు చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను అట్టుడికిస్తోంది. శ్రీకాంత్ ప్రియురాలు అరుణ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న సమయంలో బయటపడ్డ ఓ వీడియో మొన్న సింహపురి పాలిటిక్స్ ని కుదిపేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి లక్ష్యంగా సాగిన సంభాషణ అధికార ప్రతిపక్షాల మధ్య మంటను మరింత పెంచింది. జిల్లాలో గత కొంతకాలంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి, సారాయి, మద్యం మత్తులో పేట్రేగిపోతున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో హత్యలు జరిగాయి. గుర్తు తెలియని మర్డర్లు, మరెన్నో అన్న అనుమానాలున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఇటీవల రౌడీ షీటర్లలో ప్రధానంగా 4 పేర్లు తెరపై హల్చల్ చేస్తున్నాయి. గూడూరుకి చెందిన శ్రీకాంత్, జయ, జమిని, నెల్లూరుకి చెందిన పాల జగదీష్, మహేష్, వినీతల పేర్లు పోలీస్ తెరపై ప్రచారంలో ఉన్నాయి. మొన్న కొందరు రౌడీ షీటర్లు మద్యం మత్తులో రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడటం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ఈ వీడియో రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు జగదీష్తో పాటు మహేష్, వినీత్, మల్లిలు ఉన్నారు. శ్రీకాంత్, అరుణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన నేపథ్యంలో ఒక్కసారిగా జూలు వెదిలించిన రాష్ట్ర పోలీస్ శాఖ నెల్లూరు జిల్లాలో రౌడీ రాజ్యంపై గన్ను పెట్టి గురిపెట్టింది. దాదాపు 60 మందికి పైగా రౌడీ షీటర్లను ఇటీవలే నెల రోజుల్లో పోలీసులు జైలుకు పంపారు. గంజాయి కేసులో జగదీష్ని అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్లో ఈ వీడియో బయటపడిందట. దీన్ని పోలీసు వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచాయి. కానీ మొన్నటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నేతల ఆదేశానుసారమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అన్న ప్రచారం విస్తృతంగా ట్రోల్ అయింది. దీంతో ఒక్కసారిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే అనుచరులు కలవరపడ్డారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేతో రౌడీ షీటర్లు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ తమకు చెప్పలేదని మొదట ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. తనకు ప్రాణాపాయం ఉందని, తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలే ఇలా చేయిస్తున్నారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు జిల్లా పొలిటికల్ సర్కిల్లో రాజకీయ దుమారం రేపాయి. పెరోల్ మీద బయటికి వచ్చిన శ్రీకాంత్ తనను మర్డర్ చేసేందుకే వచ్చారన్న అనుమానాన్ని కోటంరెడ్డి వ్యక్తం చేశారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వస్తే మానవత్వంతో తాము పెరోల్కి సిఫారసు లేఖ ఇచ్చామని, కానీ నాకు స్పాట్ పెట్టేందుకే అతను బయటికి వచ్చాడని అనుకోలేదన్నారు కోటంరెడ్డి. వీరందరి వెనుక వైసీపీ పాత్ర ఉందని బాంబు పేల్చారాయన. దీనిపై వైసీపీ అంతే స్థాయిలో ధీటుగా కౌంటర్ ఇచ్చింది. తనను చంపేందుకు రౌడీ షీటర్లకు ఎవరు కోట్ల రూపాయల డబ్బు ఇస్తారన్న విషయాన్ని విచారణలో పోలీసులు తేల్చారని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రౌడీ షీటర్ల మధ్య జరిగిన సంభాషణ వీడియో 5 రోజుల క్రితం పోలీసులకు చేరితే తనకు ఎందుకు చెప్పలేదని కోటంరెడ్డి ప్రశ్నించారు. మొదట పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీధర్రెడ్డి ఆ తర్వాత కాస్త మెత్తబడ్డారు. పోలీసులపై తమకు నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు బాగానే పనిచేస్తున్నారు అంటూ కితాబు కూడా ఇచ్చారు. మరోవైపు వీడియోలో ఉన్న ఒకరిద్దరు రౌడీ షీటర్లు తమకు తెలుసన్న కోటంరెడ్డి గత ఎన్నికల్లో వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్న రాజకీయ రంగు పూశారు.
మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు వ్యక్తులు తనని టార్గెట్ చేస్తున్నారని, వారి బెదిరింపులకు, రౌడీ షీటర్ల వార్నింగ్లకు భయపడే ప్రసక్తే లేదని, తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన ఇబ్బందులు, సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేశారు శ్రీధర్ రెడ్డి. బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు వెరవబోమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. వీడియోలో ఉన్న రౌడీ షీటర్లందరూ శ్రీధర్ రెడ్డికి ప్రధాన అనుచరులేనని ఫోటోలతో సహా ఎక్స్లో పోస్ట్ చేసింది. రౌడీలను పెంచి పోషించింది శ్రీధర్ రెడ్డి అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెరోల్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే శ్రీధర్ రెడ్డి ఈ తరహా డ్రామాలు ఆడుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఏదో రకంగా ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టేందుకు ఈ తరహా దాడులను అధికార పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీధర్ రెడ్డిని లేపేస్తామంటూ రౌడీ షీటర్ల సంభాషణకు సంబంధించిన వీడియో పోలీసుల దగ్గర నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరకు ఎలా చేరింది అనే విషయం ఇప్పుడు పొలిటికల్ కారిడార్పై సస్పెన్స్గా మారింది. రౌడీ షీటర్లను విచారిస్తున్న సమయంలో ఈ వీడియో పోలీసుల చేతికి వచ్చిందని, ఈ వీడియోను జిల్లా ఎస్పీకి తెలియకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కొందరు ఫార్వర్డ్ చేశారట. దీనిపై పోలీస్ శాఖ అంతర్గతంగా విచారణ చేపడుతోందట. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఆ వీడియో లీక్ చేసిందెవరు? రౌడీ షీటర్లు మధ్యమత్తులో కాకతాళీయంగా మాట్లాడుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారట. నెల్లూరు జిల్లాలో మునుపెన్నడూ లేనంతగా రెచ్చిపోయిన రౌడీ షీటర్స్ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే లేపేస్తే డబ్బే డబ్బు అంటూ సంభాషించుకోవటం జిల్లాలో సామాన్యుల్ని సైతం కలవరపెడుతోంది. దీనిపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన డిమాండ్ను ఏ మేరకు నెరవేరుస్తారో వేచి చూడాలి మరి. ఆఫ్ ద రికార్డ్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.